ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ హలీం రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: మటన్, కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఘీ, ఫ్రైడ్ ఆనియన్స్, కర్డ్, గరం మసాలా, కొరియండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్. గోధుమ రవ్వ, పెసరపప్పు, మసూర్ దాల్, మినప్పప్పు, శనగపప్పు, బాస్మతి రైస్. గరం మసాలా, ఇప్పుడు పప్పులన్నీ ఒక బౌల్లో వేసుకుని వాటర్తో వాష్ చేసుకున్న తరువాత 3 hours నాననివ్వాలి. అలాగే గోధుమ రవ్వని కూడా వాటర్లో 3 hours నాననివ్వాలి. ఒక కుక్కర్ తీసుకుని అందులో ముందుగా నానబెట్టుకున్న పప్పులు వేసుకోవాలి. గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇందులో 1 cup వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టుకుని ఒక 4 whistles వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఫోర్ విజిల్స్ తర్వాత పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేరే కుక్కర్లో మటన్ వేసుకోవాలి. అందులోనే రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పెరుగు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకుని ఒక 6 whistles వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 6 whistles తర్వాత మూత తీసి ఇందులోని వాటర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మటన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బగోనాలో మ్యాష్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. అందులోనే మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులు వేసుకోవాలి. ఇందులోనే ఫ్రైడ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే 2 tablespoons ఘీ వేసుకుందాం. అలాగే మటన్లో నుంచి తీసిన వాటర్ కూడా వేసుకుందాం. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తరువాత హై ఫ్లేమ్ మీద 5 minutes ఉడకనివ్వాలి. ఇలాగే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. తర్వాత ఇందులో ఘీ వేసుకుందాం.
మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మటన్ హలీం రెసిపీ రెడీ. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.